ఏదో ఆవేశంలో పెళ్ళి అయితే చేసుకున్నాం. అయినా నేను పిలవగానే అలా వచ్చావేంటి? మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎట్లా చూసుకోవాలి నాకేం అర్థం కావట్లేదు. కంగారు పడకు, నేను ఉన్నాను కదా, ఇద్దరం చూసుకుందాం. ఉన్నాను ధైర్యంతో ఇక్కడ దాకా వచ్చా. నీ మీద నమ్మకంతో నేను అంకుల్ అంకుల్ అక్క ఎవరో అన్నయ్యతో పార్క్ లో కూర్చొని దండేసుకున్నాం అంకుల్. ఎక్కడ? రాజీవ్ గాంధీ పార్క్ లో. ఎవరాడు? తెలియదు అంకుల్. పదా చూపించు కదా. ఇగో తాత. ఎవరాను? మా అమ్మాయి తెలుసుకున్నావు. ఇంకొకసారి మా ఆయన మీద కానీ మా ఆయన గురించి కానీ ఎక్కితే నాన్న వెనుకుంటున్నాను. ఏం మంది పెట్టాడు? నువ్వు అంత మారిపోయావు ఏంటి అసలు? నీకు నిన్ను చేయాలి ముందు చెప్పు. ఏంటి చేస్తే పద్ధతి ఉండదు. నా కూతురు తర్వాతే ఇక నుంచి మీకు నాకు ఏ సంబంధం లేదు. ఏ అంతే చెప్తాను. ఏం పెట్టాడు మందుడు? ఇలా తయారయ్యారేంటి అసలు? పంపేస్తానైతే కనిపిస్తా నాకు మట్టుకు. నేను మట్టుకు వదలరా నిన్ను వదలను. నిన్ను వదిలేదే లేదు. అరే మన అమ్మాయిని తీసుకెళ్ళినాడు, దొరికాడు, అక్కడ ఉన్నాడు. వాడు నా మీద చెయ్యొద్దారా? వాడిని చంపుతావా లేకపోతే నేను చచ్చిపోమంటావా? తొందరగా ఇక్కడ ఉన్నా, తొందరగా. బాబాయ్ నాన్న ఫోన్ చేశాడు, అర్జెంట్ గొడవ ఉందంట. అలా